కష్టం వచ్చినా నష్టం వచ్చినా మొదట గుర్తుకొచ్చేది దేవుడే. మంచి జరగాలన్నా చెడు జరగొద్దన్నా మొక్కేది దేవుడికే. మరి అలాంటి దేవుడికే ద్రోహం చేస్తున్నారు. అక్కడ దేవుడి భూముల్ని మాయం చేసేస్తున్నారు కబ్జాకోర్లు. ఇదేం తీరు అని ప్రశ్నిస్తే దేవుడికే దిక్కులేదు, మిమ్మల్ని కాపాడేది ఎవరు అని బెదిరింపులకు దిగుతున్నారు. నల్లగొండ జిల్లాలో 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయానికి చెందిన 100 ఎకరాల భూములు మాయమవడం వెనుక ఏం జరుగుతోంది? నల్లగొండ జిల్లాలోని భూముల ధరకు రెక్కలొచ్చాయి. దీంతో కొనడం కంటే కొట్టేయడమే సులువు కదా అన్నట్లు కబ్జాకోరులు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కొట్టేయాలనుకున్నది పట్టాభూమినో లేక ప్రభుత్వానికి చెందిందో కాదు, దేవుడి భూమిని. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఉన్న 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కలిపే జాతీయ రహదారి 65ని ఆనుకుని ఉంది భూమి. తిరుమలనాథ ఆలయానికి చెందిన ఎకరా భూమి బహిరంగ మార్కెట్లో 4 కోట్ల వరకు ధర పలుకుతుంది. అదే ఇప్పుడు భూమాఫియాకు వరంగా మారింది. స్వామివారి భూములను కొన్నేళ్లుగా భూమాఫియా మాయం చేస్తుంది. దీనికి అధికార యంత్రాంగం సైతం వంతపాడడంతో ఎక్కడికక్కడ ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటున్నారు. తాతలు తండ్రుల కాలంలో 2000 ఎకరాలకు పైగా ఉన్న దేవుని భూములు కాస్త ఇప్పుడు 102 ఎకరాలకు చేరాయి. రాను రాను అది కాస్త 77 ఎకరాలైనట్టు తెలుస్తుంది. కబ్జాకోర్లు ఇష్టం వచ్చినట్టు ఆక్రమణ చేయడంతో కలియుగ ప్రత్యక్ష దైవంకు చెందిన భూములు కనిపించకుండా పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేందని చెప్పేసి అధికారులని గట్టిగా అడగడం జరిగింది. కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోయినాం. కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం, మీరు పోయి ఫీల్డ్ మీదకి చూడండి అంటే 2 సార్లు ఫీల్డ్ మీదకి వచ్చారు. ఆర్డీఓ గారు చూసిండ్రు, హద్దులు నిర్ణయించి కూడా హద్దులు పెట్టడం జరిగింది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా దేవాదాయ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దేవుడి భూములను ప్రైవేట్ వెంచర్లు, హోటల్ నిర్వాహకులు అడ్డుగోలుగా ఆక్రమించేసి నిర్మాణాలు చేస్తున్నారు. తిరుమలనాథ ఆలయ గుట్ట వెనుక ప్రాంతంలో ఓ వ్యాపారి వెంచర్ నిర్మాణం చేపట్టారు. ఆ వెంచర్కు వెళ్లడానికి సరైన దారి లేకపోవడంతో రాత్రికి రాత్రి పెద్ద పెద్ద హిటాచీలను తీసుకొచ్చి స్వామివారి కొండను తొలిచేశారు. దాదాపు కిలోమీటర్ మేర 50 ఫీట్ల వెడల్పుతో గుట్టను తవ్వి రోడ్డు వేశాడు. ఇందుకోసం దాదాపు 10 ఎకరాల దేవాలయ భూమి ఆక్రమణకు గురైంది. స్థానిక యువత ఈ అరాచకంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైవేను ఆనుకుని ఉన్న స్వామివారి భూమిలో ఏకంగా ఓ పెద్ద హోటల్నే ఏర్పాటు చేశారట. ఆలయ భూములను ఆక్రమించడమే కాకుండా నిత్యం అక్కడ మాంసాహార వంటకాలు చేస్తూ మహాపాపానికి ఉడిగడుతున్నారు. గుట్టపై నిత్య పూజలు, ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉండగా కింద మాంసాహార వంటకాలు అది దేవాలయ భూమిలో చేస్తూ ఉండడంతో భక్తులు మండిపడుతున్నారు. హోటళ్ళు ఈ యొక్క ప్రభుత్వ దేవాలయ భూమిని కబ్జా చేసిర్రు. మరీ ముఖ్యంగా కోనేరు అనేది దేవాలయానికి అత్యంత ముఖ్యమైనది. కోనేరుకి ఆనుకొని ఉన్న కార్నివాల్ హోటల్ ఏదైతే ఉన్నదో అక్కడ ముఖ్యంగా మనం దేవాలయం అంటేనే మాంసము ఇట్లాంటివి తీసుకోబోము. అలాంటిది కోనేరు పక్కనే వాళ్ళు మాంసానికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు అక్కడ పడివేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి ఆలయ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. 1000 ఎకరాలు కాస్త 100 ఎకరాలు అయ్యాయని, ఇప్పటికీ మేల్కొకపోతే స్వామివారి భూములన్నీ కబ్జాకోరుల వశమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.